2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం ఉమా గారు. నమస్తే అమ్మా. కుజగ్రహ సంచారం జరగబోతుంది ఫిబ్రవరి 23 నుంచి అని చెప్తూ ఉన్నారు. మరి ఇది ఎన్ని రోజుల పాటు ఉంటుంది? ఏ రాశి నుంచి ఏ రాశిలోకి వెళ్ళబోతుంది? అండ్ ఎస్పెషల్లీ ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ప్రభావం పడే అవకాశం ఉందంటారు? తప్పకుండా అమ్మా. కుజుడు అనేటువంటి గ్రహము ఫిబ్రవరి 23వ తారీఖు దగ్గర నుంచి ఏప్రిల్ 2వ తారీఖు దాకా మకర రాశిలోంచి కుంభరాశిలోకి ప్రవేశించబోతున్నారండి. దీనివల్ల ఏంటి అంటే ఆయన లాభస్థానము కుంభరాశి వాయుతత్వ రాశిలోకి ప్రవేశిస్తారనమాట. ఆ 38 రోజులు కూడా ఆయన సంచారం అక్కడే ఉంటుంది. కుజుడు అనేటువంటి గ్రహం ఎప్పుడైనా చూడండి అమ్మా, మంచి ఆరోగ్యం ఉండాలి అన్నా, ఒక మనిషి అప్పటిదాకా తనలో ధైర్యం కానీ సాహసం కానీ లేకపోతే తెగింపు అనేటువంటిది లేక అలాగే ఉంటూ భయంతో ఉండేటువంటి మనిషిలో ఆ ధైర్యాన్ని నింపేటువంటి గ్రహం కుజుడండి. అప్పటిదాకా బద్ధకంగా ఉండి అప్పటిదాకా ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకున్నటువంటి మనిషికి కూడా వ్యాయామం చేయాలి, పని చేయాలి, కష్టపడాలి అని నేర్పేటువంటి గ్రహం కుజుడండి. భూమికి సంబంధించిన సమస్యలు ఉన్నాయి, మా భూమి అమ్ముడవ్వడం లేదు, లేకపోతే మా భూమి కొనుగోలు అవ్వడం లేదు, మేము ఒకటి కొనుగోలు చేయాలనుకుంటున్నాం, మాది ముందుకు వెళ్ళట్లేదు, ఇలాంటివి ఏవైనా ఉంటే దాన్ని అనుగ్రహించేది కుజుడండి. కోర్టు సమస్యలు ఏవైనా ఉన్నా ల్యాండ్ పరమైన డిస్ప్యూట్స్తో పాటుగానే ఈ యొక్క వాహన ప్రమాదాలను ఇచ్చేది కూడా కుజుడేనండి. కుజుడు బాలేనప్పుడు రుణ బాధలు, ఈ సమయంలో చాలామంది లోన్స్ కానీ ఈఎంఐస్ కానీ పెండింగ్ వ్యవహారములు కానీ కోర్టు ఇష్యూస్తో కానీ చాలా బాధపడుతూ ఉంటారు. అంటే ఏదైనా లీగల్ లిటిగేషన్స్ కావచ్చు, అన్నీ కూడా వాటిలో విన్ అవ్వాలి అన్నా, ఆ రుణ బాధల నుంచి బయటికి రావాలన్నా కుజుడే కాపాడాలండి. ఇంకా చెప్పాలంటే అనేక రకాల అంశాల్లో కుజుడు అనేటువంటి ఆయన చాలా గొప్పవాడు. ఒక పెళ్లి చేయాలన్నా ఆయనే, శుభకార్యం చేయాలి అన్నా ఆయనే, చాలా చేస్తుంటారు ఆయన. అయితే అలాంటి కుజుడు 38 రోజుల పాటు లాభస్థానమైన కుంభరాశిలో ఉండడం ద్వాదశ రాశుల మీద భిన్నమైన ఫలితాలు తప్పకుండా ఇస్తుందండి. అయితే ఇప్పుడు చూడండి, ఒక్కసారి మనం గ్రహాల యొక్క స్టేటస్ కుజుడితో పాటుగా ఎవరెవరు ఎక్కడున్నారో మనం చూస్తే కనుక, గురుగ్రహ సంచారము మిథున రాశిలోనే వక్రగతిలో ఉంటారు. ఉగాది సమయంలో ఆయన వక్రగతిని చాలించి రుజుమార్గంలోకి వెళ్తారండి. సింహరాశిలో కేతు సంచారం చేస్తున్నారు. తర్వాత కుంభరాశిలో ఇప్పుడు ప్రవేశించబోతున్నటువంటి కుజుడితో పాటుగా రవి, రాహు, బుధ, శుక్ర, ఈ 4 గ్రహాలు కూడా అక్కడే ఉంటాయన్నమాట. తర్వాత మీనరాశిలో శనైశ్వర గ్రహ సంచారం జరుగుతుంది. సో ఈ విధంగా గ్రహాల యొక్క స్టేటస్ 12 రాశుల మీద విభిన్నమైనటువంటి ఫలితాలు చూపించబోతున్నాయమ్మా. మీరు అన్నట్టుగానే ఉమా గారు, మరి కుజగ్రహ సంచారం వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంటుంది? ఏ సందర్భాల్లో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటారు? తప్పకుండా అమ్మా. వృషభ రాశి వాళ్ళకి మనం తీసుకుంటే అండి, ఈ యొక్క కుజుడు మకర రాశిలోంచి కుంభరాశిలోకి ప్రవేశిస్తున్నారంటే వీళ్ళకి దశమ స్థానంలోకి ప్రవేశిస్తున్నారని అర్థం అండి. సో దశమ స్థానం అనేటువంటిది వీళ్ళకి కుంభరాశి వాయుతత్వ రాశి అవుతుంది. సహజ సిద్ధంగానే వృషభ రాశి వాళ్ళకి కెరీర్ అనేటువంటిది కాస్త ఇన్స్టేబుల్గా ఉంటుందమ్మా, బికాజ్ ఆఫ్ వాయుతత్వ రాశి. సో అందులోనూ కూడా రాహు అనేటువంటి ఆయన ఉన్నారు. ఆయన కొద్దిగా స్టేబుల్ చేస్తూ గత సంవత్సరం నుంచి ఈ సంవత్సరం చివరి వరకు కూడా వృషభ రాశి వాళ్ళకి కెరీర్లో ఎదుగుదల ఉండడానికి ఖచ్చితంగా సాయం చేస్తున్నారండి. అయితే ఫిబ్రవరి 13వ తారీఖు మొన్న రీసెంట్ జరిగినటువంటి కలయిక ట్రాన్సిట్ అండి. సో రవి అనేటువంటి ఆయన కుంభరాశిలోకి ఎప్పుడైతే ప్రవేశించారో అది 10వ స్థానం అవడం వల్ల ఫిబ్రవరి 13 దగ్గర నుంచి మార్చి 13 దాకా దశమము, మార్చి 13 దగ్గర నుంచి ఏప్రిల్ 13 దాకా ఏకాదశము, అంటే ఏప్రిల్ 13వ తారీఖు దాకా వృషభ రాశి వాళ్ళకి రాజయోగం ఉంది. అవునమ్మా. దేనివల్ల? రవి గ్రహం వల్ల ఉంది. రవి ఎవరంటే వృషభ రాశి వాళ్ళకి వృషభం, మిథునం, కర్కాటకం, సింహం చతుర్థాధిపతి. చతుర్థాధిపతి ఎప్పుడైతే ఈ 2 స్థానాల్లో ఎప్పుడైతే ఉన్నారో అద్భుతమైనటువంటి యోగాన్ని చూస్తారండి. దీనివల్ల ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సార్ట్అవుట్ అవ్వడం కానీ, హయ్యర్ ఎడ్యుకేషన్ విషయంలో గ్రోత్ చూడడం కానీ, కెరీర్లో మంచి అభివృద్ధి చూడడం కానీ, లేకపోతే హైయర్ ఎడ్యుకేషన్ చెప్పుకున్నాము, దీంతో గృహయోగం, ఏదైనా ఇల్లు కొనుక్కోవాలి, వాహనం కొనుక్కోవాలి, ఇలాంటివి ఏమైనా ఉంటే అవన్నీ కూడా వర్కౌట్ అవ్వడం కానీ ఇలాంటివి చాలా బాగుంటాయండి. దీంతో పాటుగానే రవి అనేటువంటి ఆయన ఏమిస్తారమ్మా, రాజకీయ భవిష్యత్తుని ఇస్తారు. ఎందుకంటే ఆల్రెడీ వృషభానికి బుధుడు కూడా అక్కడే ఉన్నారు దశమంలో. బుధుడు రవి కలిస్తే బుధ ఆదిత్య యోగము అంటాం. బుధ ఆదిత్యయో అధికార అంటే ఏదైనా అధికార ప్రాప్తి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఒక కంపెనీలో పనిచేస్తున్నారు, అందులో ఒక హయ్యర్ పొజిషన్కి వెళ్ళేటువంటి యోగం పడుతుందన్నమాట. హెచ్ఆర్గా కానీ, టీమ్ లీడర్గా కానీ, సిఈఓలా కానీ ప్రమోషన్ రావడం కానీ ఏదైనా కావచ్చు. ఇలాంటివి హై పొజిషన్కి వెళ్ళేటువంటి యోగము బుధ ఆదిత్య యోగం వల్ల వీళ్ళకి కలుగుతోంది. అయితే బుధ ఆదిత్య యోగం తర్వాత శుక్రుడు అక్కడే ఉన్నారు, బాగుంది. రాహు అక్కడే ఉన్నారు, బాగుంది. ఇప్పుడు ఏంటి అంటే కుజగ్రహ సంచారం అనేటువంటిది దశమంలోకి అంటే కుంభంలోకి ప్రవేశించబోతోంది, ఈ 3 గ్రహాలతో పాటు అనమాట.
సో ఈ కుజుడు వృషభ రాశి వాళ్ళకి బాగోరు. ఎందుకు బాగోరు? ఆయన దశమంలో అనుగ్రహించరు కాబట్టి, పైగా అది శని యొక్క క్షేత్రం కాబట్టి దీనివల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి? కష్టములు అనేటువంటివి ఉంటాయి. ఇంతకు ముందు మీద ఈ 7 రోజు, ఈ 10 రోజులు 13 నుంచి 23 దాకా పనులన్నీ టకటక పూర్తయిపోతున్నాయండి. అసలు పని ఇలా అవుతుంది అనుకోలేదండి. ఇలా అనుకున్నటువంటి వీళ్ళకి సడన్గా మళ్ళీ అర్రే అయిపోయింది అనుకున్నాం, దగ్గర దాకా వచ్చి ఆగిపోయింది, ఇది పూర్తి అయిపోయింటే నాకు జాబ్ వచ్చేద్దును, ఇంటర్వ్యూ అయిపోదును, ఇలాంటి ఆలోచన పుట్టడం. కానీ కుజుడు ఎప్పుడు కూడా ఆరోగ్యకారకుడు అండి. ఆరోగ్యము తర్వాత వీళ్ళకి కుజుడు ఏమవుతారండి? సప్తమాధిపత్యాన్ని వహిస్తూ ఉంటారు. దీనివల్ల ఈ జంక్ ఫుడ్ అవన్నీ కూడా తీసుకోవడం, పసలేనటువంటి తిండి అనమాట. అంటే ఏది పడితే అది తినేయడం, అంటే ఆ సమయం దొరకకో లేకపోతే ఆ పరిస్థితులు అలా చేస్తాయో తెలియదు కానీ ఏది పడితే తినేయడం, దానివల్ల అనారోగ్య సమస్యలు విపరీతంగా రావడం. విపరీతంగా ట్రావెలింగ్స్ అండి, తిరగడం, పని మీద తిరుగుతారు, ఆ పని పూర్తవదు, తిరగడం వేస్ట్ అవుతుంది, అనవసరంగా తిరిగానని బాధపడుతూ ఉంటారు, తిరిగి అలసిపోతూ ఉంటారు, హెల్త్ పాడవుతూ ఉంటుంది. ఇలాంటివి కలుగుతాయి. ఉద్యోగంలో చికాకులు అనేటువంటివి కలుగుతాయండి. చాలా కేర్ఫుల్గా ఉండాలి ఇక్కడే. ఎందుకంటే ఇప్పుడిప్పుడే, ఎందుకంటే చాలా వీడియోస్లో నేను చెప్పానండి, వృషభ రాశి వాళ్ళకి రీసెంట్ టైమ్స్లోనే కెరియర్ గ్రో అవ్వబోతోంది. ఈ రవి స్టార్ట్ అయిన తర్వాతనే ఒక గుడ్ న్యూస్ అండి అని నేనే వీడియో చేసి చెప్పాను. అంతలోనే 10 రోజుల్లో కుజుడు బాగాలేని విషయం కూడా నేనే చెప్తున్నాను. బట్ జాగ్రత్త, కొంతవరకే. మిగతా గురుబలం మీకు ఆల్రెడీ ఉగాది తర్వాత మార్చి 19 తర్వాత బాగుంటుంది ఇంకా, కాబట్టి పర్వాలేదు. బట్ ఈ కుజుడు యొక్క ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి కాబట్టి రిమైండ్ చేయాలి కాబట్టి చెప్తూ ఉన్నాను. చాలా కేర్ఫుల్గా ఉండండి. ఉద్యోగంలో జాగ్రత్త. సరైన సమయానికి సరైన ఆహారం తీసుకోకపోతే అనారోగ్యం తీవ్రంగా ఇబ్బంది పెడుతుంది. కార్య విఫలము అంటే పనుల్లో ఆటంకాలు విపరీతంగా ఇబ్బంది పెడతాయి. అనారోగ్యము జాతకంలో కనబడుతోంది. శత్రుత్వము అనేటువంటిది కనబడుతోంది. చాలా కేర్ఫుల్గా ఉండాల్సిందేనండి. ఎక్కడైతే మీరు పని చేస్తూ ఉంటారో వృషభ రాశి వాళ్ళు, అంటే మీరు వర్క్ అట్మాస్ఫియర్లో దశమం కాబట్టి అక్కడ మీకు శత్రువులు విపరీతంగా పెరుగుతారు. ఈ మాట బాగా గుర్తుపెట్టుకోండి. ఈ 38 రోజుల్లో తప్పకుండా దీన్ని ఫేస్ చేస్తారు. రెండోది ఏంటి అంటే మీ అంతటి మీరే, అది పనిలో పడో చేతులారానో ఎలాగేనో ఎలా అయినా కావచ్చు, మీ అంతటి మీరే చేతులారా హెల్త్ అనేటువంటిది పాడు చేసుకోవడం కానీ ఇలాంటివి కనబడతాయి. సో వృషభ రాశి వాళ్ళు 38 రోజుల పాటు చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఇఫ్ ఇన్ కేస్ వృషభంలో ఉండి ఆడవాళ్ళు ఎవరైనా చూస్తుంటే, కుజుడండి ఇప్పుడు ఎప్పుడైనా చూడండి అమ్మా, ఎప్పుడైతే ఆడవాళ్ళకి కుజబలము అనేటువంటిది తగ్గుతుందో మెరిటల్ లైఫ్లో ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఈ 38 రోజులు కూడా మెరిటల్ లైఫ్లో చాలా కేర్ఫుల్గా ఉండండి. రెండోది ఏంటి అంటే బ్లడ్కి సంబంధించిన ఆరోగ్య సమస్యల విషయంలో జాగ్రత్తగా ఉండండి. రక్తహీనత, బ్లడ్ లేకపోవడం, చర్మ సమస్యలు, లేకపోతే నిద్ర లేకపోవడము, నిద్రలేమి, లేకపోతే కష్టపడలేకపోవడం, ఏదో ఒక ఆటంకాలు, మీ పెర్ఫార్మెన్స్ నాకు ఒక్క ఛాన్స్ ఇస్తే నేను చేసి చూపిస్తాను, కా ఛాన్స్ రాదు, అలా అనమాట. ఇక్కడ రవి ఓ పక్కన ఇవ్వాలని చూస్తున్నారు, కుజుడు దగ్గర దాకా వచ్చి ఆగిపోవాలని చెప్తున్నాడు అనమాట. ఇలా ఉంటుంది. సో ఏం చేయాలి? 38 రోజుల్లో ప్రతి మంగళవారము కూడా సుబ్రహ్మణ్య స్వామి వారికి దర్శనం చేసుకోవాలి. ప్రతి మంగళవారం మానకుండా అండి. సో లేదా మంగళవారం కందులు దానంగా ఇచ్చినట్లయితే కుజుడి యొక్క స్ట్రెంగ్త్ పెరుగుతుంది. మంగళవారము రెడ్ కలర్ క్లోత్స్ వేసుకోగలిగితే కుజుడి యొక్క ఎనర్జీ మీ మీద బాగా డెవలప్ అవుతుంది. సో ఇలాంటి చిన్న రెమెడీస్ తప్పకుండా ఫాలో అవ్వండి. కెర్నీలియన్ అనేటువంటి ఒక బ్రాస్లెట్ ఉంటుంది, అది వేసుకోండి. దానివల్ల కుజుడి యొక్క స్ట్రెంగ్త్ చాలా బాగుంటుంది. మీరు అన్నట్టుగానే ఉమా గారు, కుజగ్రహ సంచారం వల్ల కొన్ని రాశుల వారికి బాగుంది, కొన్ని రాశుల వారికి బాగాలేదు. అలాంటి వాళ్ళు ఎవరైనా కూడా ఈ కుజగ్రహ సంచారం వల్ల ఎఫెక్ట్ అవుతున్నాము అంటే వాళ్ళకి ఎలాంటి పరిహారం చేసుకుంటే బాగుంటుంది? అలాంటి వాళ్ళు ఎవరైనా కూడా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఏ విధంగా ఉంటుందంట? తప్పకుండా అమ్మా. ఈ కుజుడు అనేటువంటి ఆయనే కాదండి, నవగ్రహాల యొక్క ట్రాన్సిట్ అనేటువంటిది ప్రతి రాశి మీద భిన్నమైన ప్రభావాలు చూపిస్తూ ఉంటుందన్నమాట. అలాగనే ఈ కుజుడు కూడా ఆరోగ్య సమస్యలకి, అప్పుల బాధలకి, ఉద్యోగాల్లో చికాకులకి అన్నిటికీ కూడా కారణమవుతూ ఉంటారు. కొన్ని రాశుల వాళ్ళకి రాజయోగాన్ని ఇస్తూ ఉంటారు. అయితే రాజయోగం ఉన్నటువంటి వాళ్ళకి మాకు కనబడలేదని చాలామంది అంటూ ఉంటారు. అలా ఎందుకు జరుగుతూ ఉంటుందంటే పర్సనల్ చార్ట్ అండి, వ్యక్తిగత జాతకంలో ఎప్పుడైతే ఈ గోచారంలో బాగున్నా అక్కడ బాగాలేకపోతే, గోచారంలో చాలా ఇబ్బందిగా ఉన్నా అక్కడ బాగుంటే, దాన్ని బ్యాలెన్స్ చేసేటువంటి తత్వం అక్కడ ఉంటుంది. కాబట్టి ఎక్కడో అక్కడ మిమ్మల్ని కాపాడుతుంది. అక్కడ కూడా బాగాలేకపోతే చాలా ఇబ్బందులు ఉంటాయి. సో నేను చెప్పేది ఏంటంటే ఏదైనా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలనుకున్నా, లేకపోతే మీ క్షుణ్ణంగా ఒక డీటెయిల్డ్ నాలెడ్జ్ కావాలి అనుకున్నా పర్సనల్ చార్ట్ ద్వారా కూడా ముందుకు వెళ్ళగలిగితే
రెమెడీస్ విషయంలోనైనా చాలా బాగుంటుందమ్మా. అలాంటి వాళ్ళు ఎవరైనా కూడా అప్రోచ్ అవ్వాలి అంటే తప్పకుండా అండి, మీకు కింద కనిపించిన నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. మీ యొక్క జాతకాన్ని చూసిన తర్వాత గోచారంతో సమన్వయం చేస్తూ ఏదైనా దోషాలుంటే శాంతి పరిహారములు ఆచరింపజేసి భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను. థ్యాంక్ యూ మా గారు, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అండి.